దివాన్ ఈ కాస్. ఇది మూడవ ప్రాంగణంలో లెఫ్ట్ సైడ్ లో ఉన్న అద్దాల భవనం. దీన్నే శీష్ మహల్ జై మందిర్ అంటారు. ఈ జై మందిర్ ను మాన్సింగ్ రాజు 16వ శతాబ్దంలో నిర్మించారు. ఇక్కడ కనిపించే వైట్ మార్బుల్ ను ఇటలీ నుండి తెప్పించారు. ఈ మహల్ మొత్తం బెల్జియా నుండి తెప్పించిన అద్దాలతో డెకరేట్ చేశారు. శీష్ మహల్ విలువైన రాళ్లతో, అద్దాలతో, చేయితో వేసిన అందమైన చిత్రాలతో నిర్మించిన అద్భుతమైన వాస్తుశిల్పం. ఈ అద్దాలు కుంభాకార ఆకారంలో ఉంటాయి. లైట్ ను రిఫ్లెక్ట్ చేస్తాయి. రాత్రి వేళ 2 కొవ్వొత్తులను వెలిగిస్తే ఆ వెలుగులో వేల అద్దాలు దగదగమని నక్షత్రాల్లాగా మెరుస్తూ అద్భుతంగా కనిపిస్తాయి. చాలా మందికి మనసులో ఉండొచ్చు, అసలు శీష్ మహల్ ఎందుకు నిర్మించారని. ఆ రోజుల్లో రాణి బహిరంగ ప్రదేశాల్లో నిద్రించకూడదు, కానీ ఆమెకు రాత్రి వేళ నిద్రించే ముందు నక్షత్రాలను చూడటం చాలా ఇష్టం. అందువల్ల రాజు శీష్ మహల్ నిర్మించాడు. అంతేకాకుండా శీతాకాలంలో రాజు శీష్ మహల్లో నివసించేవాడు, ఎందుకంటే లైట్ రిఫ్లెక్షన్ వల్ల గది అంతా వెచ్చగా ఉంటుంది. ఈ 2 పిల్లర్స్ ని చూడండి, ఎంత భారీగా చెక్కారో. లోపల ఒక్క కొవ్వొత్తి వెలిగిస్తే గది మొత్తం మినుగు మినుగుమని మెరుస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ పాలరాయి మీద రకరకాల పూల మొక్కలను ఎంతో అందంగా చెక్కారు. లోపల పెయింటింగ్స్ కూడా అప్పుడు వేసినవే. జూమ్ చేసి చూద్దాం. చాలా అందంగా ఏమాత్రం జాయింట్స్ లేకుండా చెక్కారు. ఇక్కడ చూడండి, 2 బటర్ఫ్లైస్ ని ఎలా చెక్కారు. వాటి కళ్ళు చూశారా? అది బ్లాక్ పెయింట్ కాదు, నల్లని రాయిని అందులో ఇమర్చారు. ఇలాంటి డిజైన్ ఇక్కడ ఇంకా తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్ లోనే ఉన్నది. ఈ డిజైన్స్ అన్నిటిలో నల్లని రాయిని ఇమర్చారు. క్లియర్ గా చూడండి. ఇప్పుడు మ్యాజిక్ ఫ్లవర్ డిజైన్ ను చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తున్నాయి? 2 బటర్ఫ్లైస్ ఉన్నాయి, ఇంకా ఫ్లవర్ కనిపిస్తుంది. ఇంకా క్లియర్ గా చూస్తే ఈ సర్కిల్ లోపల చూడండి, సగం పొట్టు తీసిన మొక్కజొన్న కంకిలాగా కనిపిస్తుంది. ఇది శంఖంలాగా, నాగుపాము పడగలాగా, ఏనుగు చెవులలాగా, సింహం తోకలాగా, ఏనుగు తొండంలాగా, చేపలాగా,
సర్కిల్లో లేనిది చూడండి, తేలులాగా ఉంటుంది. ఇవి అప్పటి వాస్తుశిల్పానికి అద్దం పడుతుంది. ఇప్పుడు జూమ్ చేశాను, క్లియర్ గా చూడండి. ఇక్కడి విండో నుండి చూస్తే లేక్, పర్వతాలు కనిపిస్తాయి. దీనిని సుఖ్ మహల్ అంటారు. ఇది గార్డెన్ కి రైట్ సైడ్ లో ఉంటుంది. జయసింగ్ రాజు వారి రాణులు ఎండాకాలం ఈ సుఖ్ మహల్లో, శీతాకాలం ఈ శీష్ మహల్లో ఉండేవారు. ఇక్కడ చూడండి, ఇది నేచురల్ ఏసీ లాగా పనిచేసేది. వెనక నుండి ర్యాంప్ ద్వారా వాటర్ కిందికి వచ్చేది, సైడ్ నుండి రంధ్రాల ద్వారా గాలి వచ్చేది. ఇవి రెండూ కలిసి ఏసీ లాగా చల్లని గాలి వచ్చేది. అక్కడి నుండి వాటర్ ఈ గ్లాస్ క్రింద కాలువ ద్వారా గార్డెన్ లోకి వెళ్ళేది. గార్డెన్ లో ఈ వాటర్ చల్లబడ్డాక లేడీ సర్వెంట్స్ ఈ నీటిని పైకి తీసుకెళ్లి ట్యాంకులో పోసేవారు. ఇందులో